నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. మనం ఇప్పుడు అమీర్పేట దగ్గర ఉన్న మధురా నగర్ మెట్రో పిల్లర్ నెంబర్ 1482 దగ్గర ఉన్న బిల్డింగ్ లో ఉన్నాం. ఈ బిల్డింగ్ లో కూడా ఇక్కడున్న ఈ భవనం కూడా పైన టెర్రస్ పైన ఉన్న ఒక కన్సల్టెన్సీ ఉంది. ఆ కన్సల్టెన్సీ కూడా వారాహి కన్సల్టెన్సీ కూడా ఒకసారి చూసుకోవచ్చు. మనం ఇక్కడున్న ఈ కన్సల్టెన్సీ కూడా చాలా కాలం నుంచి కూడా నడుపుతున్న శశికిరణ్ రెడ్డి, ఒక ప్రభు అనే వ్యక్తికి, వరంగల్ నుంచి వచ్చిన ఒక ప్రభు అనే వ్యక్తికి కూడా ఇక్కడ ఉద్యోగం కల్పించడం జరిగింది. ఉద్యోగం కల్పించే ముందు కూడా ఆ కన్సల్టెన్సీ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రెగ్యులేషన్స్ లో కూడా 2500 రూపాయలు తీసుకొని జాబ్ అయితే ఇప్పించడం జరిగింది. ఆ ఇప్పించిన తర్వాత బంజారా హిల్స్ లో ఒక హోటల్లో కూడా అతనికి జాబ్ ఇప్పించి ఆ జాబ్ చేసుకో అని చెప్పి కూడా అక్కడ పంపించడం జరిగింది. అయితే అక్కడ చూసుకున్నట్లయితే ఆ ప్రభు అనే వ్యక్తి ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఆ హోటల్లో జాయిన్ అయిన తర్వాత కూడా కొన్ని రోజుల తర్వాత బయటికి వచ్చి ఆ ఉద్యోగం నేను చేయలేకపోతున్నాను అని చెప్పి మళ్ళీ ఈ శశికిరణ్ రెడ్డి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ నా కన్సల్టెన్సీ కట్టిన 2500 రూపాయలు కూడా మళ్ళీ నాకు రిటర్న్ ఇవ్వాలి, ఎందుకంటే నేను అక్కడ జాబ్ చేయట్లేదు కాబట్టి రిటర్న్ ఇవ్వాల్సింది అనే రిటర్న్ పాలసీ కూడా ఆ కన్సల్టెన్సీ కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. మాకున్న నియమాల ప్రకారం ఆ 2500 రూపాయలు కూడా మేము ఇవ్వం. ఒకసారి అయితే జాబ్ అయితే నీకు చూపించాం కాబట్టి ఆ జాబ్ ప్రకారమే నువ్వు చేసుకోవాలి, మేమైతే చూపించాల్సిన బాధ్యత అయితే మాది ఉంది కాబట్టి మేము చూపించాం. అయినా నువ్వు జాబ్ చేయకుండా వచ్చావు, జాబ్ చేయకుండా వచ్చిన తర్వాత మీ ఆ 2500 రూపాయలు మీకు ఎట్లా ఇస్తామని చెప్పి కూడా వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం అయితే జరిగింది. ఆ వాగ్వాదం జరిగిన తర్వాత ఫోన్లో కొన్నిసార్లు ఫోన్లో కూడా వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఆ పైసలు ఎందుకు ఇవ్వాలి, మేము ఇవ్వాల్సినంత అవసరం లేదు కదా, మేము జాబ్ చూపించాం అని శశికిరణ్ రెడ్డి చెప్పడం, ఆ ప్రభు కూడా వాగ్వాదం చేసిన ఆ పైసలు నాకు కావాలి, నాకు ఇప్పుడు జాబ్ లేదు, 2500 రూపాయలు నీకు కట్టిన తర్వాత కూడా నాకు పైసలు ఎందుకు ఇవ్వవు, నాకు జాబ్ పోయింది, ఇప్పుడు నేను జాబ్ చేయనప్పుడు నా పైసలు నాకు ఇవ్వాలిగా అని చెప్పి శశికిరణ్ రెడ్డితో కూడా వాగ్వాదం పెట్టుకోవడం జరిగింది. అయితే వాగ్వాదం పెట్టుకున్న తర్వాత ఆ వాగ్వాదంలో కూడా చాలా వరకు కూడా వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ చోటై ఆ 1500 రూపాయలు కూడా ఆయన రిటర్న్ కొట్టడం జరిగింది. 1500 రూపాయలు ఇప్పుడు నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కూడా ఆ పైసలు ఇవ్వడం లేదు. అయినా కానీ సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు, ఇంతగా ఇబ్బంది పడుతున్నావు కాబట్టి 1500 రూపాయలు నా సొంత డబ్బులు కూడా నీకు కొడతా అని చెప్పి కూడా కొట్టడం జరిగింది. ఆ కొట్టిన తర్వాత కూడా అసలు 1000 రూపాయలు ఇంకా 1000 రూపాయలు ఎందుకు ఇవ్వవు, నా పైసలు నాకు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి, నా పైసలు నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి మధురనగర్ కన్సల్టెన్సీ వారాహి కన్సల్టెన్సీ కూడా వచ్చి ఆ శశికిరణ్ రెడ్డితో కూడా చాలా వరకు కూడా వాగ్వాదం పెట్టుకొని ఖచ్చితంగా పైసలు ఇవ్వాలి, నా పైసలు ఇవ్వకపోతే నా పైసలు నాకు కావాలని చెప్పి వాగ్వాదం పెట్టుకోవడం జరిగింది. అయితే శశికిరణ్ రెడ్డి కూడా ఎంతకీ తగ్గకుండా 1500 రూపాయలు నీకు కట్టిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఆ 1000 రూపాయల కోసం అడుగుతున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కూడా ఏం లేవు, ఆ కండిషన్స్ లో కూడా మస్ట్ అండ్ షుడ్ మెన్షన్ చేసినా కానీ ఆ రూల్స్ లో కూడా లేవు. అయినా కానీ నీకు 1500 రూపాయలు 1500 రూపాయలు కొట్టిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఆ 1000 రూపాయలు ఇవ్వాలని చెప్పి వాగ్వాదం పెట్టుకుంటావు అని చెప్పి వాళ్ళతో ఘర్షణ చోటైంది. ఆ ఘర్షణ జరిగిన తర్వాత ఆ తనతో పాటు తెచ్చుకున్న ఒక కత్తిని తీసుకొని ఆ శశికిరణ్ రెడ్డి గొంతులో కూడా పొడవడం చూసాం. ఆ మెడ మీద పొడిచిన తర్వాత ఆ రక్తం గారుతుండే ఆ శబ్దాలకు కూడా అక్కడున్న ఆ రిసెప్షనిస్ట్ లయ కూడా తొందరగా లోపలికి వెళ్ళి అసలు ఏం జరిగిందని వెళ్ళి చూసే లోపే ఆ గొంతులో కత్తి ఉండడం చూసింది. ఆ పొడిచిన తర్వాత ఆ బయటకు వచ్చే క్రమంలో కూడా ఇక్కడున్న ఆ మొత్తం మీద కూడా అంటే ఈ దారబంధం మీద కూడా అది చూసుకున్నట్లయితే రక్తం బొట్లు కూడా పడాయి. అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఆ లోపల కూడా ఆ చైర్స్ పక్కన ఉన్న ఆ లోపల కూడా ఆ రక్తం అనేది అయితే చాలా క్లియర్ గా అవుపడుతుంది. ఆ లయ కూడా గట్టిగా అరిచి ఎందుకు మా మేనేజర్ ఎందుకు అలా పొడుస్తున్నా అని చెప్పి అరిచే లోపు కూడా ఆ ప్రభు అనే వ్యక్తి కూడా ఆ లయ పైన కూడా దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత అతన్ని పోలీసులు కూడా తొందరగా రావడం జరిగింది. వచ్చిన తర్వాత అతని శశికిరణ్ రెడ్డిని కూడా హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత కూడా చూసుకున్నట్లయితే కొన్ని రోజుల తర్వాత అంటే చికిత్స పొందుతూ కూడా శశికిరణ్ రెడ్డి కూడా మరణించడం జరిగింది. అయితే చూసుకోవచ్చు ఇదే స్టెప్స్ పైన శశికిరణ్ రెడ్డిని తీసుకుపోతుంటే ఆ రక్తం కూడా చూడండి ఎలా కారిపోతుందో. అసలు ఎంత దుర్మార్గం అంటే ప్రభు అనే వ్యక్తి ఒక 1000 రూపాయల కోసం ఎందుకు ఇంత హత్య చేయాల్సి వచ్చింది, ఎందుకు ఇంత ఘాతకానికి చోటు చేసుకోవాల్సి వచ్చింది. ఈ రక్తం మరకలు చూసుకోవచ్చు. ఈ రక్తం మరకలు చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా చాలా బ్లడ్ కూడా పోయినట్టు జరిగింది. అయితే ఇంత జరిగినా గానీ అంటే పోలీసులు ఎమ్మటే ప్రభుని కూడా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టడం కూడా జరిగింది. అయితే శశికిరణ్ రెడ్డికి ఒక 20 రోజుల క్రితమే వాళ్ళ వైఫ్ తన భార్య ప్రెగ్నెన్సీతో ఉండి శ్రీమంతం కూడా జరిగింది. ఆ వేడుకల్లో ఉన్న సందర్భంలోనే ఈ శశికిరణ్ రెడ్డి కూడా మరణించాడు అని చెప్పి చెప్పడం ఆ తల్లి ఎంత బాధపడి ఉంటది, ఎంత వాపోయి ఉంటది చెప్పండి.
ఆ ఆ సంఘటన రానున్న కొద్ది రోజుల్లో తనకు బిడ్డ జన్మనిస్తాడు, బిడ్డ వస్తది అనే ఆ ఆనందంలో కూడా భర్త చనిపోయాడు అని చెప్తే ఆ తల్లి ఎంత రోధించుంటది. ఇలాంటివి రీసెంట్ టైంలో కూడా హత్యలు అనేవి అయితే చాలా అంటే చాలా మామూలు అయిపోయినాయి. 1000 రూపాయలు కావచ్చు, మొగుడు పిల్లల హత్యలు కావచ్చు, లేకపోతే ప్రియుడు భార్య కలిసి మొగుడిని చంపడం కావచ్చు, ఇవన్నీ రీసెంట్ టైంలో చాలా అంటే చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ అనేది పడాలి. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటివి జరిగే కొద్దీ ఇక మనం ఉన్న ఈ ప్రపంచంలో కూడా మానవత్వం అనేది తేలిపోతుంది, మానవత్వం లేకుండా పోతుంది. ప్రజలు ఒక మనిషి మీద మనిషి ఎందుకంత కోపం పెంచుకుంటున్నాడు. రానున్న కొద్ది రోజుల్లో కూడా ఇది ఇంకా పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది తప్ప తగ్గే అవకాశం లేదని చెప్పి కూడా ఈ హత్యలు చూస్తుంటే మనం చూసుకోవచ్చు. ఖచ్చితంగా వీటిపై పోలీసులు అందరూ కూడా చర్య తీసుకోవాలా. చర్య తీసుకొని ఇలాంటివన్నీ కూడా స్టాప్ చేయాలా. అతనికి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఆ తల్లి కూడా పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తులో కూడా మరి ఇంకేమైనా విషయాలు ఉన్నాయా, లేకపోతే ఇంతకుముందు ప్రభు పైన కూడా కొన్ని కేసులు ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ కూడా అంటున్నారు. వార్తలు కూడా వస్తున్నాయి. ఆ వార్తలు ఎంత వాస్తవం ఉందనేది కూడా మనకు కూడా తెలియదు. ఆ వార్తలు అతనిపై కేసులు ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ హత్య కూడా చేసింది, ఇది ఇంకా పెద్ద కేసు. అతను ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే వీటన్నిటిపైన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలా. పోలీసులు కూడా అతనిపై శిక్ష ఖచ్చితంగా వేయాలి. అసలు నిజాలు ఏమేమి ఉన్నాయి, నిజాలు వారికి కూడా తెలుసుకొని అసలు ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి జరిగింది అనే దానిపై కూడా శశికిరణ్ రెడ్డి చనిపోవడంతో అతని భార్య కూడా ఒంటరి అయిపోయింది. రీసెంట్ గా సీమంత వేడుకల్లో కూడా ముగిసే టైంలో కూడా ఇవన్నీ జరగడం కూడా చాలా అంటే చాలా దుర్మార్గం. సరే, ఆమెకు కూడా ఎలాగైనా కొంచెం మంచి చేయాలి. శశికిరణ్ రెడ్డి లేకపోవడం కూడా ఆమెకు కూడా చాలా అంటే చాలా ఒంటరితనం కూడా ఉంటది. కాబట్టి ఆమెకి ఎలాంటి న్యాయం చేయాలని చెప్పి కూడా అడుగుతున్నాం. అయితే వీటన్నిటికి కూడా పోలీసులందరూ కూడా తగిన చర్యలు తీసుకుని అతనికి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ఆ ప్రభుత్వం కూడా ముందంగా వేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ. థ్యాంక్ యూ.